Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు రూపొందించామని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అందులో భాగంగా ఈతకొలను, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అభివృద్ధి, ఇండోర్ స్టేడియం తదితర నిర్మాణాలు చేపట్టామని అన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యేతో కలిసి జాయింట్ కలెక్టర్ పి. రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. నేను చెప్పిన చేత సిద్ధంగా లేరండి. ఉంది కదా అంటే చట్టం అంటే దీనిపైన లేరే అనిల్ ఈ పంప్ ఇక్కడ లిఫ్ట్ చేస్తారు. ఇందులో సిలికా శాండ్ లాగా లోపల శాండ్ అది ఫిల్టర్ చేసి ఫ్రెష్ వాటర్ మళ్ళీ పూల్లోకి కింద నుంచి ప్రసరిస్తారు. గంటకి 60,000 లీటర్స్ అవుతుంది సార్. ఇది 5 lakhs లీటర్స్ కెపాసిటీ. 8 hours రోజు ఈవినింగ్ ఫిల్టరేషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మార్నింగ్కి పూల్ రెడీ అవుతుంది. పౌరులు ఎక్కడ నీకు పెట్టండి. కూడా మనమే ఇదంతా కొత్త ఓన్లీ గోల్డ్ ఉండేది. గోల్డ్ ఉండే యోగా ప్లస్ ఏదైనా జుంబా చేసుకోవచ్చు. లేడీస్కి జుంబా అదే ఇప్పుడు సిస్టమ్ కావాలి. మున్సిపాలిటీలో మీరు పెట్టారు కదా ఆదివారం ఇప్పుడు మళ్ళీ మొక్కలు వేసేస్తారు. మొక్కలు తెచ్చారు, కొన్ని చచ్చిపోయినాయి. మట్టి పుట్టు కూడా మాటలే కదా ఉన్నాయి. ఇది ఎగ్యూ సార్ వీళ్ళకి పాపం చాలా డబ్బులు అయిపోయింది సార్. యాక్చువల్గా ఓపెన్ కింద బెటర్ మానిటరింగ్ లాగా మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా కానీ కూర్చోవడానికి లేదు. చేయించడం అంత డబ్బుల గురించి అది కంప్యూటర్ ఓకే బెడ్రూమ్ ఈ రెండు చేంజ్ లేదండి సిఎస్ఆర్ పంపిణీ చేస్తారు. ఏదోనండి అంటే ఏదైనా నాకు తెలుసు కదా. కంగ్రాచులేషన్ సార్. తాడేపల్లిలో కూడా పార్క్ ఒకటి ప్లాన్ చేయండి సార్. పేరుతో ఉంటుంది. ఉన్న పార్కులో చేతలేదు. 7 పార్కులు ఉన్నాయి మనకి. ఒకడు పట్టించిన వాడు లేడు. ఓపెన్ చేయమండి. జిల్లాలో మొత్తం 7.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించి అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు చర్యలు చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం మోదుగుగుంట గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అది ఏ ఆర్ఎస్కేకి ఎన్ని
ఓకే సార్. దాని అవ్వలేదు ఇంకా. 10 days అంటే ఏప్రిల్ 1st వీక్, 5వ తేదీ 6వ తేదీ అట్లా అవుతుంది. అన్ని ఇదే స్టేజ్లో ఉన్నాయా యోగ గారు? లేదు సార్, ఈ కలర్ చేంజ్ అయిపోయింది అంతా కూడా 1 10 days పడుతుందా? ఎస్ఎల్ ఉందా ఇక్కడ? అలాగే ఇప్పుడు బయలుదేరలే మేము సార్, ఇప్పుడు బయలుదేరాం. అది గట్టు ఉంది ఇప్పుడు, 10 days పడుతుందండి ఇది. 10 days పడుతుంది. వారం గట్టు పచ్చి ఉంది కానీ లోపల నేను కొంచెం బాగా వాహనం కొంచెం బాగా ఎక్కువైంది, బాగా ఎక్కువ కొంచెం పచ్చిగా ఉంది. 10 days లోపు మొత్తం వారం రోజులు బాగా తయారైపోతుంది. ఇది ఒక వారం పడుతుంది, వారం 10 రోజులా? 10 days పడుతుంది లేకపోతే. మంచి పని ఏంటంటే ఒక అర్థకసం రైతులు అందరికన్నా ఫస్ట్ ఉంటుంది గాడి ప్రొక్యూర్మెంట్, హార్వెస్ట్లో కానీ అట్లా సోయింగ్లో కానీ హార్వెస్ట్లో కానీ. అండ్ ఓవరాల్ ప్రొక్యూర్మెంట్ చూసుకున్నా మనకి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ టాప్లో ఉంటుంది. దాదాపు 1,00,000 పైచులకు మెట్రిక్ టన్నుల ధాన్యం మనం ఎప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటాం. ఈసారి కూడా ఓన్లీ తాడేపల్లిగూడెం మండలం చూసుకుంటే దాదాపు 90,000 దాకా ప్రొక్యూర్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ రబీలో 90,000 అంటే ఎక్స్పెక్టెడ్గా ప్రొడక్షన్ వచ్చి 1,09,000 ఉంది. అంతా కూడా కొనేస్తాం, ఇబ్బంది లేదు. టార్గెట్కి అయితే మనకు ఎటువంటి సమస్య ఉండదు. 1,00,000కి 1,09,000 కూడా కొనేదానికి అవకాశం ఉంది. ఏదైనా బయట మార్కెట్లో మీకు గిట్టుబాటు ధర వచ్చి మీరు అమ్ముకుంటూ ఉంటే దానికి తప్ప మిగతాదంతా కూడా గిట్టుబాటు ధర లేదు అనుకొని మీరు మాకు కానీ ఇవ్వగలిగితే మేము కొనేస్తాం, ఇబ్బంది లేదు. కానీ కొనేటప్పుడు మాకు కొన్ని ఎఫెక్టివ్ నామ్స్ ఉంటాయి. అంటే మాయిశ్చర్ 17 ఉండాలి, దాంట్లో ఉన్న మట్టి ఇంకేదైనా సరే దానికి 1% ఉండాలి, ఇన్ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇట్లా బ్రోకెన్ కానీ ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ అది మనం తీసుకొని పీడిఎస్కి ఇవ్వాలి కాబట్టి ఆ పారామీటర్స్కి అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా మనం కొనడానికి సిద్ధంగా ఉంటాం. ఏప్రిల్ 5 కాదు, ఏప్రిల్ 1వ తేదీ మనం ఓపెన్ చేస్తాం. హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ ఈరోజు చెప్పడం జరిగింది. కేవలం హెడ్ ఆఫీస్ నుంచి ఆ డేటా ఇప్పుడు కొత్త జిల్లాలు ఫామ్ అయ్యాయి కాబట్టి మార్కాపురం, పోలవరం ఆ జిల్లాలు ఫామ్ అయినప్పుడు సాఫ్ట్వేర్లో ఆ చేంజెస్ చేయాలి. అంటే ఏఆర్ఎస్కి ఏ జిల్లాకి వెళ్తుంది, మార్పులు చేర్పులు ఆ 2 జిల్లాలుగా చూడాల్సింది. కొన్ని డివిజన్లు కూడా మారిపోయాయి కదా. సో దానివల్ల కొంత సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్లో చేంజెస్ చేయాలి కాబట్టి ఏప్రిల్ 5 అనుకుంటున్నారు. బట్ మన సైడ్ నుంచి అయితే గన్నీ బ్యాగ్స్, వెహికల్స్, అదేవిధంగా స్టాఫ్ 1వ తేదీకే మనం రెడీగా పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టాఫ్ రిక్రూట్ చేసేసాం. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి ఆర్ఎస్కేలో ఉండాలి కొంతమంది టెక్నికల్ అసిస్టెంట్ అని, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని, హెల్పర్ అని, వాళ్ళందరినీ రిక్రూట్ చేసేసాము. ట్రైనింగ్ కూడా మొన్న సోమవారం పెట్టాము, లాస్ట్ సోమవారం పెట్టడం జరిగింది. సో వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఇంకొక ట్రైనింగ్ కూడా ఇస్తాం ఈ లోపే. సో కాబట్టి డీలర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కదా, అది అన్నీ కూడా పిఎస్సిఎస్ ఈ సొసైటీ ద్వారానే జరుగుతాయి ఇవన్నీ. ఆ సొసైటీలోనే లెక్క కట్టి క్వాలిటీ చెక్ చేయమని చెప్తున్నాం. వాళ్ళు ఫస్ట్ మిల్లర్ దగ్గర చేయాలి, తర్వాత సొసైటీ దగ్గర చేయాలి, తర్వాత రైతు దగ్గర చేయాలి. ఫస్ట్ 2 మిస్ అయినా రైతు మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే వాళ్ళు మిల్లర్ పంపించినప్పుడు 20,000 పంపిస్తాడు, 10,000 పంపిస్తాడు. 10,000 చెక్ చేశారా అంటే కొన్ని చెక్ చేస్తున్నారు, కొన్ని చెక్ చేయట్లేదు. దాన్ని ఎలా చేయాలి? ఇప్పుడు అక్కడ ఒక ఆఫీసర్ని పెడితే ఆఫీసర్ 10,000 చేయలేరు కదా. రైతు అనేవాడు 200, 300, 500 చేసుకోగలుగుతారు. సో కానీ మనం చెప్పేది ఏంటంటే ప్రతి సొసైటీ దగ్గర వచ్చిన సంచుల్ని మంచిగా ఎన్ని ఉన్నాయి, బాగలేనివి ఎన్ని ఉన్నాయి వేరు చేసుకొని బాగున్నవి మాత్రమే రైతులకు ఇవ్వాలి. అలా జరగకపోతే ఈసారి యాక్షన్ తీసుకోవాల్సింది ఫస్ట్ మిల్లర్ మీద, 2 సొసైటీ మీద. అప్పటికి కూడా ఇంకా చిన్నగా ఉంటే దయచేసి నేను రైతులు కోరుతున్నది ఏంటంటే మీరు ఒక్కసారి ఒక అరగంట ముందు వెళ్ళి సరి చూసుకొని తీసుకెళ్ళండి. చినిగిపోయిన మాత్రం పక్కన పడేసి కొత్తవి ఏవైతే బాగున్నాయో అవే తీసుకెళ్ళండి. ఈసారి ఏం చేస్తున్నామంటే అతను ఇచ్చిన సంచుల ప్రకారమే అతను టార్గెట్ ఇస్తాం మిల్లర్కి. అతను 1,00,000 సంచులు ఇచ్చాడు అనుకోండి, దానికి తగ్గట్టుగానే టార్గెట్ కూడా ఉంటుంది. అతని మీద ఏదైనా కంప్లైంట్ ఉందనుకోండి, టార్గెట్ తగ్గించేస్తాం. సో
సో దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఆర్ఎస్కేలో ఎన్ని చినిపోయిన సంచులు ఉన్నాయో తెలిస్తే ఆ ఆర్ఎస్కేకి ఏ మిల్లు నుంచి వచ్చిందో మాకు తెలుస్తుంది. ప్రతి మిల్లుకి ప్రతి ఆర్ఎస్కేకి మ్యాపింగ్ చేసాం సంచుల పరంగా. కాబట్టి ఏ ఆర్ఎస్కేలో చినిపోయిన సంచులు ఎక్కువ ఉన్నాయో రేపు నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆర్ఎస్కేలో చినిపోయిన సంచులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ మిల్లర్ మీద టార్గెట్ తగ్గించేస్తాం. అది మా లాగిన్లోనే మేము చేసేయచ్చు వెంటనే. సో కాబట్టి అతని వ్యాపారం పోతుంది. అయినా కూడా పోతే పోనీ చేస్తానంటే చేసుకోనివ్వండి. బట్ మీరు మాత్రం ఇబ్బంది పడుకుని ఉండాలంటే మీరు ఒకసారి ఖచ్చితంగా గోనె సంచుల్ని వెరిఫై చేసుకోండి. తర్వాత ఈ ట్రక్ షీట్ జనరేషన్, నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రక్ షీట్ మాత్రం నేను మిల్లుకి వెళ్ళి కొట్టేస్తాను అంటే అవ్వదు. ట్రక్ షీట్ ఎప్పుడు ఎక్కడ జనరేట్ చేయాలి? పొలంలోనో లేకపోతే పొలం నుంచి వెహికల్ తీసుకొచ్చి ఆర్ఎస్కే దగ్గర జనరేట్ చేయాలి. నేను మిల్లుకి వెళ్ళి ట్రక్ షీట్ జనరేట్ చేయమని ఇక్కడ ఉన్న టెక్నికల్ అసిస్టెంట్కు, డేటా ఎంట్రీ ఆపరేటర్కు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కు చెప్తే అది కరెక్ట్ కాదు. ఇందాక డిఎం గారు చెప్తూ పేమెంట్ పడకపోవడానికి 2 కారణాలు. నాణ్యమైన పరిశోధన పత్రాల గుర్తింపునకు కొలమానం స్కోపస్ డేటాబేస్ అని ఎల్సేవియర్ కస్టమర్ సక్సెస్ మేనేజర్ శివాలిక వర్మ తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీనెట్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో ఎల్సేవియర్ సహకారంతో పరిశోధన డేటాబేస్ స్కోపస్ ప్రాముఖ్యత అనే అంశంపై గురువారం పరిశోధకులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ ఆచార్యులు డాక్టర్ కార్తికేయ శర్మ అధ్యక్షత వహించారు. From his experience, his documents count was not as high, and he had to explain to the publisher. He is not published with us. He executed accept his work, but he's published with an IEEE, and I thought they were very happy to take his work. Now they have something, and then we'll be able to publish. But I think sir will be able to answer this better. So can you start? See, first thing is when you write an abstract, you can take out 4-5 keywords. Okay, and those keywords you can enter into a database and it will filter it. And if you get more documents, that means there is a lot of work done already. If you are, did I answer your question? Correct? Just to add on that, sir is right. If there has been already a lot of publication on that, it's good. But initially, when I mentioned this, that your research, if it is new, you could be the pioneer in it. You could be doing something. So, to give an example, I have an elder brother, and he's done some research within auto medium tech, and he's also a research scholar, and he did some work and he showed it to me, and I had no clue. I couldn't even understand the jargons that he has written. I'm not an expert on that. So I said, whatever are you doing? Is it like good research? And as a younger sister, I asked him in my innocence, Ari, this is good research. How would I know if you've published good work or not? Maybe it's a very simple research. And he said, your platform does not have as much data about this research. There's not as high WCI for his research. And he said it to me, and I was like, no, Scopus is a very dynamic platform. It has this, that. And then he said, no, because ఆనేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కస్బా పెంటపాడులోని శ్రీ గోపాలస్వామి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని దేవస్థానం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. గురువారం స్థానిక దేవస్థానంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తారీఖున శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఒడిశా సంప్రదాయంలో అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. ఇది అయిపోయి చెప్తాను. విషయం ఏంటంటే శ్రీ బైరాగి మఠ నివాసాయ శ్రీ గోపాలస్వామి నమో నమః.
శ్రీ విష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాదివం సుదర్శనాధ్యాయుధాని సమూర్తాని నమామ్యహాం. శ్రీ గోపాలస్వామి మరియు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అన్నప్పుడు శ్రీ బైరామ మఠంలో వార్షిక కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగినది. సర్వ ఆగమోక్త విధానైన పాంచాయనిక ప్రకారంగా స్వామివారి యొక్క శ్రీరామ కళ్యాణోత్సవాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం. స్వామివారికి అంకురార్పణ, పుణ్యాహవచనం, ధ్వజారోహణం, ధ్వజపటం, బలిహరణ, హోమ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. రేపు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే ఉదయం 9 ఆ ప్రాంతం ఎదుర్కోలోత్సవాలు కూడా జరుగుతాయి. తదుపరి గ్రామోత్సవం ఉంటుంది. తదుపరి ఈ సన్నిధిలో ఒరియా మహంతులు పూరి నుండి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క సన్నిధానంలో తపస్సు చేయడం వల్ల ఈ యొక్క సన్నిధి బైరాగ మఠంగా ప్రసిద్ధి చెందినది. అనేక మంది మహంతులు తపస్సు చేసే ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా శక్తివంతమైనటువంటి వైబ్రేషన్ ఉంటాయనేది అది అనుభవంగా తెలుస్తుంది. కాబట్టి అవన్నీ భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఈ యొక్క కళ్యాణోత్సవానికి హాజరై స్వామివారి యొక్క కృపాకటాక్ష పొందాలని, ఆ గోపాల స్వామి యొక్క అనుకూల పొందాలని మనపూర్వక కోరుకుంటూ హరి ఓం. గోవింద గోవింద. శ్రీ గోపాలస్వామి పరబ్రహ్మణే నమః. శ్రీ గోపాలస్వామి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ బైరాగ మఠం నందు ఈ నెల 27 తారీఖున జరిగే శ్రీరామనవమి కళ్యాణ ఏర్పాట్లన్నీ కూడా ఈరోజు 26 తారీఖున సాయంత్రం 6:30 నుంచి జరిగే అంకురార్పణ, బలిహరణ, పుణ్యావహచనం, గరుడ సేవ, గరుడ పటం ఈ కార్యక్రమాలతో ప్రారంభమవుతాయండి. అలాగే రేపు 27 తారీఖున అభిజిత్ రత్నంలో శ్రీ సీతారామచంద్రమూర్తి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరగడానికి ఏర్పాట్లన్నీ చేసి ఉన్నాము. సుమారు 10,000 పైచిలకు భక్తులు అందరూ కూడా వచ్చి ఈ కళ్యాణ కార్యక్రమాలని తిలకించుకుంటారని అంచనా వేస్తూ వారికి కళ్యాణ కార్యక్రమాలు తిలకించడానికి తగిన ఏర్పాట్లు కూర్చోడానికి కుర్చీలన్నీ వేసి, అలాగే వారు తాగడానికి చక్కని తాగునీరు, చల్లని తాగునీరు, అలాగే వృద్ధులకు, మహిళలకు ఇబ్బంది రాకుండా వారికి ప్రాథమిక చికిత్స కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే కళ్యాణం చాలా చక్కగా అంగరంగ వైభవంగా జరగడానికి చక్కటి కళ్యాణ మండపం ఫ్లవర్ డెకరేషన్స్తో ఏర్పాటు చేసి అందులో స్వామివారి కళ్యాణం తిలకించేలాగా భక్తులందరూ కూడా ఆనంద పరవశులయ్యేలాగా ఏర్పాట్లు చేసి ఉన్నామండి. అలాగే కళ్యాణం జరుగుతున్నప్పుడు భక్తులందరికీ కూడా స్వామివారి చల్లటి పానకము, వడపప్పు కూడా భక్తులందరికీ పంచే విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నాము. కాబట్టి రేపు జరిగే కళ్యాణ ఏర్పాట్లు భక్తులందరూ కూడా కస్బా, పెంటపాడు, తాడేపల్లిగూడెం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాదిగా వచ్చి స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిన కోరుతున్నాము. అలాగే రేపు జరిగే అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి ధరించవలసిన కోరుతున్నామండి. 28 తారీఖున సాయంత్రం 3 గంటల నుంచి స్వామివారి రథయాత్ర అత్యద్భుతంగా జరగడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ రథయాత్ర జరిగే సమయంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి ఉన్నాము. అందులో కూడా భక్తులందరూ పాల్గొనవలసిన కోరుతున్నామండి. 29వ తారీఖున జరిగే తెప్పోత్సవం సాయంత్రం 7:30 గంటల నుంచి మన దేవస్థానంలో ఉన్న కోనేరులో హంసవాహనం పైన కళ్యాణమూర్తులు చక్కగా విహరిస్తూ భక్తులందరినీ కూడా నయనానందకరంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ తెప్పోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తరించవలసిన కోరుతున్నామండి. 30వ తారీఖున శ్రీచక్ర స్నానము మన కోనేరులోనే చక్కగా శ్రీచక్ర స్నానం సాయంత్రం పౌళం సేవతో మన యొక్క శ్రీరామనవమి ఉత్సవ ఏర్పాట్లు ముగుస్తాయండి. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా మన బైరాగ మఠంలో శ్రీరామనవమి కళ్యాణ ఏర్పాట్లు చేస్తున్నాము. వారిచ్చే అమూల్యమైన సూచనలు, సలహాలు, ఆదేశాలు తగు రీతిలో పాటించి ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా వారి చేతుల మీదుగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు కూడా స్వామివారికి సమర్పిస్తారండి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించకూరుస్తున్నామండి. అలాగే కస్బా, పెంటపాడు గ్రామ ప్రజలు శ్రీ తోటగోపి గారు, ఇతర పెద్దలందరూ కూడా నాకు ఎంతో చేదుడు వదుడుగా ఉండి బైరాగ మఠం అంటేనే ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము, ఎంతో కాలంగా 100 సంవత్సరాలుగా ఇక్కడ విరాజిల్లుతుంది.
అలాగే శ్రీరామనవమి కళ్యాణం కూడా చాలా సంవత్సరాల నుంచి అత్యద్భుతంగా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి వారందరూ కూడా ఎన్నో అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందజేసి ఉన్నారు ఈ కార్యక్రమాల గురించి. వాటిలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించుకొని మా దేవస్థాన ప్రధాన అర్చకస్వామి అయినటువంటి శ్రీ త్రిలోచన దాస్ గారు, ఉప ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ పూర్ణాంత త్రిపాఠి గారు, అలాగే ఈ బైరాగి మఠం స్టాఫ్ అందరూ కూడా ఎంతో శ్రమించి చాలా రోజులుగా అహర్నిశలు కృషి చేసి భక్తులకి నయనానందకరంగా ఈ ఉత్సవ ఏర్పాట్లు జరగాలని, అలాగే భక్తులందరూ కూడా శ్రీరామనవమి కళ్యాణం రోజు జరిగే అన్న సమారాధన కూడా చాలా అత్యద్భుతంగా జరిగి సుమారు 10,000 మంది దాకా అన్నప్రసాదం స్వీకరించే విధంగా మేము తగిన ఏర్పాట్లు చేసామండి. ఎంతమంది వచ్చినా సరే అన్నప్రసాదం లేదనకుండా వారందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నామండి. జై గోపాల స్వామి, జై జై గోపాల స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.